ఆమె ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మహాగణమైన దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక మనమందరము కలిసి ఆయన నామమును స్తుతించుకుందాం. గతించిన మాసమంతా కాపాడి ఆయన కృపా కనికరం చేత నిన్ను నన్ను మరొక నూతనమైనటువంటి మాసము ఫిబ్రవరి మాసంలోకి ప్రవేశపెట్టిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మన పనుల విషయంలో, మన ప్రయాణాలలో క్షేమమును దయచేసి ఆయన కనికరము చొప్పున ఈ నూతనమైన మాసమును మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ మొట్టమొదటి పరిశుద్ధ దినమును మనము అందరము కలిసి దేవుని నామాన్ని ఘనపరుస్తాం, దేవుని నామాన్ని స్తుతించుకుందాం. దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది. దేవుణ్ణి స్తుతిస్తే మన పట్ల దేవుడు ఆయన చిత్తములో ప్రతి కార్యమును ఆయన చేయగలడు. హల్లెలూయా. కనుక మొదటగా మనం చేయవలసిన పని ఏమంటే దేవుణ్ణి స్తుతించుట, ఆయన గొప్ప నామమును ఆరాధించుట, ఆయన ఔన్నత్యాన్ని ఆరాధించుట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరము కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు నామమును ఘనపరుస్తాం, స్తుతి చేద్దాం. దేవానికి స్తోత్రాలు, స్తుతులు తండ్రి. గత మాసమంతా నాయన మమ్మల్ని కాల్చి కాపాడి మీ మహాకృప కనికరం చొప్పున దేవా మరొక నూతనమైన మాసంలోకి మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రాలు. ఈ మాసంలో కూడా తండ్రి మా ప్రయాణాల్లో మేమందరం కలిసి చేస్తున్న సేవా పరిచర్లో తండ్రి మమ్మల్ని మీ హస్తముతో పట్టుకుని నడిపించండి. ఈ మాసమంతా మీరే కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా మా పోషకుడవు నీవే, మా గొప్ప దేవుడవు నీవే తండ్రి. స్తోత్రాలు. అద్భుతమైన దేవానికే స్తోత్రాలు. ఘనమైనటువంటి తండ్రి నీకే స్తుతి స్తోత్రములు. అల్ఫాయు ఒమేగా మీకే స్తోత్రాలు. మా పోషకుడా మీకే స్తోత్రాలు. మా గొప్ప దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని దేవుని నామాన్ని స్తుతించండి. స్తోత్రములు, స్తోత్రములు. గత కాలమంతా, గత మాసమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుచుకుని మా కుటుంబాన్ని ప్రభువా యేసయ్య మీరు భద్రపరుచుకుని మంచి ఆరోగ్యం ఆయుష్యం ఇచ్చి తండ్రి కృప చూపిన దేవానికి స్తోత్రములు, స్తోత్రము, స్తుతి 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 గీతములకు పాత్రుడవు, అర్పణవు, పూజారు కూడా మీకే వందనాలు, స్తోత్రాలు. అయానికి స్తోత్రములు. దయగల నా దేవానికి స్తోత్రాలు. రాజానికి స్తోత్రములు. కృపగల నా ప్రభువా మీకే స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అయానికి మహిమ, మహిమ, మహిమ. అవును ప్రభువా. అయానికే ఘనత ప్రభువా. థాంక్ యూ జీసస్. మంచి కాపరివయానికి అవును ప్రభువా. గొప్ప కాపరి. మాకున్న గొప్ప కాపరివి, మా ప్రధాన కాపరివి నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, యూదా గోత్రపు సింహమైన నజరేయుడా, నీకే స్తుతి నాయనా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. మన నోరు తెరిచి ఆల్మైటీ గాడ్ జీసస్. స్తుతిద్దాం. The power of God Jesus. Heavenly Father నీకే స్తోత్రం. స్తుతి, మహిమ నీకే, ఘనత నీకే ప్రభువా. ప్రభావములు నీకు మాత్రమే. స్తోత్రం. రెండు చేతులు జోడించి సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. దేవాది దేవుడు మన మధ్య ఉన్నాడు గనక, వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆయన చూచుచున్న దేవుడు గనక, అవును ప్రభువా, దేవాది దేవుడు మన మధ్య థాంక్యూ లార్డ్. తన మహిమతో ఆసీనుడే మన మధ్య ఉన్నాడు గనక ప్రైజ్ ది లార్డ్.
చేతులు జోడించి దేవాది దేవుని మనం Thank you, స్తుతిద్దాం. Lord. యేసయ్యానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం సర్వశక్తివంతుడానికి స్తోత్రములు. వందనములు ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రములు. థాంక్ యూ జీసస్. సర్వశక్తి గల మా రాజా నీకే స్తోత్రములు ప్రభువా. ఆదరణకర్త నీకే స్తుతి నాయన. స్తోత్రం. ఉన్నవాడవు అనువాడవు నీవే తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. అబ్రహాము దేవానికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు దేవానికి స్తోత్రములు. అవును ప్రభువా దేవా. యాకోబు దేవానికి స్తోత్రములు. థాంక్ యూ లార్డ్. మంచి కాపరివయ్యా. గొప్ప కాపరి. మంచి దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తుతి నాయన. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గల దేవుడు. Yes, yes. అపరంజి పాదములు గల దేవానికి స్తోత్రాలు. స్తోత్రములు నాయన. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, Yes. యూదా గోత్రము సింహమా, నీకే స్తుతి స్తోత్రములు. స్తోత్రం స్తోత్రం Yes, స్తుతి. thank you Lord. Thank you Lord. మా ఆరాధనకు యోగ్యుడవు నీవే. Yes. మా స్తుతి గీతములకు పాత్రుడవు నీవే ప్రభువా. Yes, yes, thank you మాకు Lord. మంచి స్వరాన్ని అనుగ్రహించి నిన్ను మహిమపరుస్తుండగా గణపరుస్తుండగా స్తోత్రములు కేవలం మీరు స్తోత్రములు నాయన. మాత్రమే మహిమను పొందుకోవాలి ప్రభువా. మీ నామమునికే ఘనత చెల్లించే వారముగా ఉండాలి. Yes. మీ నామమునికే మహిమ చెల్లించే వారముగా మేము Yes, ఉండాలి. thank you Lord. కుటుంబముగా సంఘముగా కూడి నిన్ను ఆరాధిస్తుండగా అవును తండ్రి. మా మధ్యలో మీరు సింహాసనపు ఆసీనుడై ఉన్న Yes, yes. సింహాసనపు ఆసీనుడై ఉన్న దేవానికి స్తోత్రాలు. స్తోత్రములు తండ్రి. నేను ఈ స్తుతి ఆరాధన ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమలు పొందుకోవాలి ప్రభువా. Yes. ఆల్మైటీ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ జీసస్, Yes, నీకే yes. స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. వందనాలు యేసయ్యా. ఎవరు ప్రభువా నీకే స్తోత్రములు. సమీపించలేని థాంక్ యూ లార్డ్ జీసస్. తేజస్సులో నివసించునా యేసయ్యా. ప్రభువా నీకే స్తోత్రం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ఆమేన్. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఆమేన్. నాయనా, మా యొక్క హృదయాన్ని నీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం ప్రభువా. మా హృదయంలో ఎవరికి కూడా స్థానం ఇవ్వకూడదు ప్రభువా. కేవలం పరిశుద్ధాత్మన మా హృదయంలో నీవు నివాసం చేయనట్టు తండ్రి ప్రభువా. మా హృదయాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. అవును ప్రభువా. ప్రభువానికి స్తోత్రం.
ఘనమైన దేవానికి స్తోత్రం. ఎవరు సమీపింపరాని తేజస్సుతో మా మధ్యలో ఉన్న మంచి దేవా యేసయ్యానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు. నీ మహిమను ప్రభా, నీ ప్రభావమును తండ్రి మా మధ్యలో కృమ్మరించిన ప్రభువానికి స్తోత్రం. నైనా నీకు స్తోత్రాలు, స్తోత్రములు తండ్రి. అయా నీకే ప్రణతులు రాజా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. సర్వాధికారి నీకు వందనాలు. Almighty God Jesus, the power of God Jesus. Yes, thank you Lord. Heavenly Father నీకే స్తోత్రం. పరక్షకుడా రబ్బుని గొప్ప తండ్రి నీకే స్తుతి స్తోత్రం. స్తుతి నాయన, స్తుతి స్తుతి. వందనములు చెల్లించుకుంటున్నాను. అవును రాజా నీకు స్తోత్రములు నాయన. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువా నీకే తండ్రి స్తోత్రం, స్తోత్రములు నాయన. నైనా నీ మమ్మల్ని దర్శించండి నైనా. నీ మహిమ ద్వారా తండ్రి గొప్ప కార్యములు ఈ మాసంలో కూడా జరిగించి దేవుడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి నీకే స్తోత్రాలు, స్తోత్రములు ప్రభువా నీకే వందనాలు. స్తుతి నాయన. స్తుతి గీతములకు పాత్రుడు నీవే. మా ఆరాధనకు యోగ్యుడు నువ్వే తండ్రి. స్తోత్రాలు నైనా. పూజ్యనీయుడా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మంచి దేవా నీకే స్తోత్రం, 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థాంక్ యూ లార్డ్ యేసయ్యా. మాతో ఉన్న దేవుడు అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మంచి దేవా నీకే స్తోత్రం. స్తుతి నాయన. నైనా నీ స్తోత్రములు, సన్నిధి, స్తోత్రములు, నీ స్తోత్రములు. ప్రభావమును కృమ్మరించి నీ దయగల హస్తంతో మమ్మల్ని ముట్టండి ప్రభా. మమ్మల్ని తాకండి తండ్రి. స్తోత్రాలు. నేను మహిమపరిచే స్వరాలుగా మమ్మల్ని అభిషేకించండి. Yes. మా స్వరాలు మీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం. నీకోసము వాడబడినట్లు తండ్రి యేసయ్యా నీ కృప చూపుము నాయనా. అవును తండ్రి. దేవానికి స్తోత్రాలు. హృదయ అంతరంగంలో ఎదిగిన దేవుడవు నీవే. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. వందనాలు. పరమును విడిచి ప్రైజ్ ది లార్డ్. ప్రభువానికి స్తోత్రములు. భూమిపైకి దిగి వచ్చి థాంక్ యూ లార్డ్. యేసయ్యా కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. ప్రైజ్ ది లార్డ్. పరమును విడిచి భూమిపైకి
నడిపించువాడవు సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యానికి స్తోత్రం ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా మహామహిమతో అవును ప్రభువా. నిండిన ప్రభా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ప్రభువా, నీకు స్తోత్రం. ఆసీనుడా యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. మా స్తుతుల సింహాసనం హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నీకోసమే యేసయ్యా మా మహిమతో నిండిన యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా. అవును తండ్రి కృపా మయడానికి స్తోత్రం, అవును తండ్రి కరుణామయడానికి స్తోత్రం, అద్భుతమైన దేవానికి స్తోత్రం. మా కోసమే ప్రభా పరమను విడిచి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు నీవే. మా ద్వారా, మా కుటుంబం ద్వారా, ఇచ్చిన సంఘము ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాత్రమే మహిమను పొందుకొనుటకు ప్రభా పరమును విడిచి ఈ భూలోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. పరలోక మహిమనంతా విడిచిపెట్టి ఈ భూలోకంలో ఉన్న నివసిస్తున్న ప్రజలందరూ ప్రభా నిన్ను మహిమపరచాలని నీ చిత్తమై ఉన్నది. నీ చిత్తములో ప్రభా మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు నడిపిస్తున్న గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు. నీ పాద పద్మములకు వందనాలు చెల్లించుకుంటున్నా. మా శిరస్సు వంచి ఆయన అపరంచి పాదములు గల దేవానికే స్తుతి స్తోత్రములు తండ్రి. వందనాలు ప్రభువా. ఉన్నతమైన దేవుడవు, నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుని నాయన చక్కని మంచి కుటుంబంగా మంచి ఆత్మీయులుగా నాయన మమ్మల్ని దీవించండి, నడిపించండి.
ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభా, నీవు మాకుంటే చాలు ప్రభా. మీరు మాతో ఉంటే చాలు ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చక్కగా ఈ వాక్కులు మేము ధ్యానం చేస్తుండగా ఈ మొట్టమొదటి పరిశుద్ధ దినమున తండ్రి మీ ఆదిని ముంచుకొని నన్ను నడిపించండి. నీ మాటలు ప్రకటిస్తుండగా మంచి స్వరాన్ని అనుగ్రహించి నీ మాటలే నా స్వరంలో ఉంచి ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ప్రతి తలంపు ఆలోచన తొలగించి నీ వాక్కులను నాయన వారి హృదయంలో భద్రపరుచుకున్నట్లు మీరే కృప చూపి సహాయం చేయమని ఈ స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు నామంలో మీకు మాత్రమే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక కొద్ది సమయం దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. కొంచెం తగ్గిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ దినము మనం ధ్యానం చేయబోయే అంశము మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. చూడండి, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకో తెలుసా? మన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మనతో ఉండాలి. మన హృదయంలో నివాసం చేయాలి అంటే మనం చేయవలసింది ఒక్కటే, మన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. చూడండి, మానవుని యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా చెడు తలంపులు, చెడు ఆలోచనలే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, అందుకే అవన్నీ కొట్టివేయబడాలి అంటే మన హృదయం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సమర్పించుకున్నట్లయితే వాటినన్నింటిని దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని చదువుకుందాం. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రి కైసరును తల్లికైనను వానిని ఏమీయో చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయదు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఆయన జన సమూహములను మరలా తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రుడిగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళునవే అని అపవిత్రుడిగా చేయనను. ఆమేన్. చూడండి, ఎప్పుడు మనుషులు అపవిత్రులు అవుతారు అంటే ఎప్పుడైతే ఇక్కడ దేవుడు మీరు నా మాట విని గ్రహించండి. చూడండి, మీరు నా మాట విని గ్రహించండి అని
యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట. కనుక గ్రహించకపోతే హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యమునకు లోబడతామో, దేవుని యొక్క మాటకు మనము లోబడతామో అప్పుడు మన హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఎలాగుంటాయంటే పరిశుద్ధముగా ఉంటాయి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఆయన మీరు నా మాట వినండి, దానిని గ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట. కనుక దేవుని మాట మనం వినాలి. దేవుని మాట విని మనము గ్రహించే వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని మాట విని మనం గ్రహించకుండా ఉంటామో మనలో ఏమంట చెడు తలంపులు, చెడు ఆలోచనలు వస్తాయి. కనుక గ్రహించాలి, నడుచుకోవాలి. చూడండి, గ్రహింపు అనగా అర్థం ఏమంటే ఆ వాక్యానికి అనుగుణంగా మనం నడుచుకోవడమే, దాన్నే గ్రహింపు అంటాం. చూడండి, అదే అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి చూడండి దురాలోచనలు, దురాలోచనలను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములు, అచ్చరమును, దేవదూషణయు, అహంకార భావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ వస్తాయి. చూడండి, మానవుని యొక్క హృదయంలో సహజముగా ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే వాక్యమును విని గ్రహిస్తావో ఇవన్నీ దేవుడు కొట్టివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వాక్యమును విని నీవు గ్రహించకుండా ఉంటావో ఇవన్నీ మానవుని యొక్క హృదయంలో నుంచే పుట్టును. అందుకే లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయి. ఎవరికి ఎప్పుడు ఏ కీడు చేద్దామా, ఈ దినము ఏ కార్యం చేయాలి. కనుక ఇటువంటివన్నీ కూడా జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోపములు, చెడుతనము, కృత్రిమములు, ప్రతిదీ కూడా ఇవన్నీ ఎక్కడ పుడతాయంటే ఎక్కడ పుడతాయి? మానవుని యొక్క హృదయంలో పుడతాయి. అందుకే మీరు నా మాట వినండి, గ్రహించండి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం ఏమవుతామంటే దేవుని మాటకు లోపడతాం, దేవుడు అంటే భయపడతాం. ప్రతిదీ కూడా విడిచిపెట్టుటకు మన మనస్సు, మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన హృదయాన్ని ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో దేవుడు మన హృదయాన్ని తన రక్తముతో కడిగి మనల్ని సిద్ధపరుస్తాడు. ఎందుకు అంటే ఆయన వాక్యమును విని గ్రహించి అలాగున జీవించినట్టు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రిపేర్ చేస్తాడు. హల్లెలూయా. కనుక మనుషుల యొక్క ఆలోచనలు, తలంపులు ఎల్లప్పుడూ అవి చెడ్డవే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది, అవి ఎల్లప్పుడూ నిజంగా చెడ్డవే. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూసి వాక్యానికి మనం లోబడతామో తప్పకుండా దేవుడు వాటినన్నింటినీ తెలుసా దేవుడు తుడిచివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ మన తలంపులు, ఆలోచనలు నూతనమైనవిగా, పరిశుద్ధముగా ఉండినట్లు మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన హృదయాన్ని మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకోవాలి. చూడండి, ఇంకొక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఎవ్వరు లేరు. ఎవరు గ్రహిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. అందుకే
నీ హృదయంలో నుంచి ప్రతి ఆలోచన, తలంపులు అన్నీ అవి నీ యొక్క మదిలోకి, హృదయంలోకి పుట్టక ముందే నేను ఎరుగుదును అన్నాడు దేవుడు. అందుకే తెలుసా, ఇవన్నీ కొట్టివేయబడాలి అంటే మన హృదయమే దేవునికి సమర్పించుకోవాలి. అందుకే హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది వ్యాధి గలది. అందుకే మానవుని యొక్క ప్రతి ఆలోచన, తలంపులన్నీ కూడా ఇక్కడి నుంచే పుడతాయి. అందుకే హృదయం ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి గలది. మొట్టమొదటిగా వచ్చే జబ్బు ఏదంటే మన హృదయానికి, అనగా హార్ట్. ఏ విధంగా అయితే హార్ట్ రక్తాన్ని పంపు చేస్తుందో అదే రీతిగా మన హృదయంలో ఆలోచనలు కూడా అలా పుడతాయి. చూడండి, దేవునికి మన హృదయం ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆ తలంపులు, ఆలోచనలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీ హృదయాన్ని సమర్పించుకోకుండా, వాక్యానికి లోబడకుండా నువ్వు ఉంటే ఆ హృదయంలో చెడ్డవి పుడతాయి. అందుకే కేంద్ర స్థానం, మూలమైనటువంటి స్థానం అదే. కనుకనే దేవుడు అంటున్నాడు ఇర్మియా ద్వారా, హృదయము ఇర్మియా అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఒక మనిషి కృంగిపోతున్నాడంటే హృదయంలో వచ్చే వేదన, హృదయంలో ఉన్న వేదన మనిషిని కృంగదీస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీ హృదయమే నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా నున్న వారును ఆకలిగొని ఉండగా దానికి చేసిన దాని గురించి మీరు చదవలేదా? ఒక నిమిషం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమునందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఈనాడు అనేకులు ఒక్క మాట అనేస్తారు, అయ్యో తెలియక మాట్లాడినా అంటారు. ఏమంటారు? తెలియక మాట్లాడినాను అంటారు. అది చాలా తప్పు. చూడండి, హృదయంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఆ మాటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, ఆ మాట వస్తుందని వెంటనే వచ్చేస్తుంది. అందుకే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ప్రవర్తిస్తూ ఉంటారు. లోపల అసలైనది హృదయంలో దాచబడి ఉంటుంది. కొన్ని సమయాల్లో ఆ హృదయంలో నుంచి ఆ మాటలు వచ్చేస్తాయి, ఫ్లో అయిపోతాయి. అని తర్వాత తెలియకన్నాను, సారీ క్షమించండి అని అంటుంటారు. అంటుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయము నిండిన దానిని బట్టి నీ నాలుక మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో ఉన్న వాస్తవమే ఒక వ్యక్తి మీద నీకు కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, అవన్నీ ఉన్నవి వాస్తవమే. అయితే అవన్నీ కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు తెలుసా? ఆ ఎదుటి వ్యక్తి నీ హృదయ అంతరంగంలో ఉన్న ఆ మాటలు తెలుసుకున్నట్టుగా ఆ ఫ్లోలో మాటలు వచ్చేస్తుంటాయి. అందుకే హృదయము ఏదైతే నువ్వు నింపుకొని ఉన్నావు హృదయంలో, ఆ మాటలే బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత నన్ను క్షమించండి అంటే అది కుదరదు. ఎందుకంటే నిన్నెంతగానో ప్రేమిస్తుండొచ్చు ఆ వ్యక్తి, నిన్నెంతగానో వెంబడిస్తుండొచ్చు. ఆ మాటలను బట్టి దేవుడు తెలుసా, ఆ వ్యక్తికి బుద్ధి జ్ఞానము తెచ్చుకునేందుకు దేవుడే ఇటువంటి కార్యాలు చేస్తాడు.
నీ శత్రువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి హృదయంలో ఏదైతే దాచుకొని ఉన్నారో కొన్ని సమయాల్లో దేవుడే వాటిని బయలుపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వ్యక్తి ఇటువంటి వాడు, ఈ వ్యక్తి నీ మీద ఇటువంటి ద్వేషం కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి నీ మీద ఇటువంటి అసూయ కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి నీ మీద ఇటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, నువ్వు జాగ్రత్త అంటాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనం గ్రహించుకోవాలి, నిజంగా హృదయంలో ఏదైతే హృదయ అంతరంగంలో ఉన్నదో, అవి మాటలు కావచ్చు, ఆలోచన కావచ్చు, తలంపులు కావచ్చు, క్రియలు కావచ్చు, తప్పకుండా ఒక దినమున ఆయనను ప్రేమించే భక్తులకు దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయనను మనం అధికముగా ప్రేమించాలి, మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆ మాట వచ్చిందంటే నీ హృదయంలో ఆ మాట అనాలి 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 అని నీవు అనుకుంటున్నావు, కానీ అనలేకపోతున్నావు. కానీ ఒకానొక సమయంలో ఆ ఫ్లో వచ్చేస్తుంది. తర్వాత నువ్వు నాలుక కొరుక్కున్నా, నాలుక బయటపడి అయ్యో అన్న దేవుడు బయలుపరిచినాడు అంతే. అందుకే ఈనాడు దేవుని మాటలు విని గ్రహించిన వారి హృదయము దేవుని యొక్క అండర్లో ఉంటుంది, దేవుని యొక్క ఆ అధికారం కింద ఉంటుంది. గ్రహించకుండా ఎవరైతే ఇంకా ఈ లోకానుసారంగా జీవిస్తుంటారో వారి హృదయము దేవుని యొక్క ఆధీనంలో ఉండదు. ప్రైజ్ ద లార్డ్. 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున నీవు లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. హృదయంలో నుంచి ప్రతి మాట అది నీవు తెలిసి అన్నా తెలియక అన్నా ఏ విధంగా అన్నా కూడా ఆ మాటను బట్టి విమర్శ దినమున యేసుక్రీస్తు ప్రభువు నీకు నాకు తీర్పును తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే హృదయము నిండిన దానిని బట్టి నీవు మాట్లాడుతున్నావు. తప్పు ఒప్పులను సరిదిద్దుటకు ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయం అదే విమర్శ దినము. ఆ విమర్శ దినమున నీవు నేను మాట్లాడే ప్రతి మాటకు మనం ఏమంట లెక్క చెప్పాలి. ప్రభువా అప్పుడు తెలియకన్నా, ప్రభువా క్షమించు ప్రభువా అంటే ఆ సమయంలో కుదరదు. అయ్యో ప్రభువా ఆ మాటలు వచ్చేసినాయి ప్రభువా అంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే మొదటగా చదివిన వాక్యం, నా మాటలు మీరు విని గ్రహించండి అన్నాడు దేవుడు. చూడండి, అందుకే మనుషులకు ఈనాడు దేవుడు ఎందుకు జ్ఞానం ఇచ్చినాడు అంటే, ఎందుకు తెలివిని దేవుడు ఇచ్చినాడంటే, ఆయన మాటలు గ్రహించి బుద్ధి జ్ఞానమును కలిగి ఉండి దేవుని వైపు చూడాలి అని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలి. మన హృదయం అంతటితో ఆయన నామాన్ని ఘనపరచాలి. అందుకే హృదయము ఘోరమైనటువంటి వ్యాధి గలది. చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఏం చేయాలంటే మీ నాలుకను సరి చేసుకోండి. హల్లెలూయా. చూడండి, హృదయం ఇక్కడ ఉంది, నాలుక ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ దూరం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఈ హృదయంలో ఏ మాట అయితే నువ్వు దాచుకుని ఉన్నావో నాలుక మాట్లాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే విమర్శ దినమున ప్రతి మాటకు నీవు నేను లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. నీవు పరిశుద్ధులుగా దేవుని మాటలకు లోబడి నీవు జీవిస్తున్నావా, నీ ప్రతి మాటకు నీకు మంచి ఫలితం వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే నీ నా మాటలను బట్టి మనం ఏమంట అపరాధులముగా తీర్పు తీర్చబడతాము. ఏదేదో మనం పాపం చేయవలసిన అవసరం లేదు.
మాటను బట్టి తీర్పు, చూపును బట్టి, తలంపులను బట్టి, ఆలోచనను బట్టి, ప్రతి వాటిని బట్టి మనము తీర్పు నొందుతాం. అందుకే ఈ నూతనమైనటువంటి పరిశుద్ధ దినంలో మనము అవన్నీ ప్రభువా మమ్మల్ని కడిగి వేసి నీ శరీరము, నీ రక్తములో మేము పాలి భాగస్థులము అవునట్లుగా నీ కృపను మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మానవుని యొక్క హృదయంలో నుంచే ఇవన్నీ కూడా పుడతాయి. మనుషుల యొక్క హృదయంలో నుంచే, మనుషులనగా అందరూ, దేవుని నమ్ముకున్న వారు, నమ్ముకోని వారు అందరూ కూడా మనుషుల యొక్క హృదయంలో జారత్వము, దొంగతనము, అసూయ, ద్వేషము, ఇంకో మాట అంటారు కుళ్ళు, కుతంత్రాలు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే పుడతాయి. అయితే మన హృదయం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, మన హృదయంలో, మన తలంపులో, ఆలోచనలో ప్రతిదీ కూడా దేవుడు పరిశుద్ధముగా ఉండినట్లు దేవుడే కృప చూపుతాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. చూడండి, అందుకే ఈ దేహం అనగా ఈ బాడీ అంతా, ఈ బాడీలో ఏమున్నదంటే హృదయం ఉన్నది. ఎప్పుడైతే ఈ హృదయం పరిశుద్ధంగా ఉంటుందో నిజముగా దేవుని మనం కనపరుస్తాం. అందుకే మీ హృదయము, మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు గుర్తిరుగరా? ఈ బాడీని అనగా దేహం అంటాం. ఈ దేహాన్ని దేవుడు మనకు ఎందుకు ఇచ్చినాడు అంటే, ఈ దేహంలో హృదయం ఉంది. ఆ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో ఈ దేహమంతా ఏమవుతుందంటే దేవునికి ఆలయముగా మారిపోతుంది. హల్లెలూయా. అందుకే కోరా కుమార్ అంటారు, దేవా పక్షులకు నివసించుటకు గూళ్ళు ఉన్నాయి, అన్ని అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ నీవు నివసించడానికి స్థలమే లేదయ్యా. ఎస్, దేవుడు నివసించుటకు ఆయన ఎక్కడైనా ఏదైనా ఇమ్మీడియట్ గా చేసుకుని ఒక బంగారం దేవాలయం కట్టుకొని అందులో నివసించవచ్చు, కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు కోరుకుంటారు ఒకటే, నీ హృదయము నా హృదయము. హల్లెలూయా. అందుకే ఈ దేహాన్ని మనకు దేవుడే ఇచ్చినాడు. చూడండి, మనకు కాళ్ళు, చేతులు, మన కళ్ళు, చెవులు అన్ని దేవుడు మనకు నీట్గా, ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు ఇచ్చినాడంటే అది దేవుని కృప మాత్రమే. అనేకులు కళ్ళు లేని వారు ఉన్నారు, బ్లైండ్ పర్సన్స్, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది రకరకాలుగా పుట్టినారు తెలుసా. కానీ దేవుడు మనకు అన్ని క్రమంగా ఉన్నట్లు దేవుడే కృప చూపినాడు. అయితే మన హృదయమే దారి తప్పిపోయినది, మన హృదయమే దేవునికి అయిష్టకరంగా ఉన్నది. అందుకే మన దేహము తెలుసా దేవునికి ఆలయముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక వ్యక్తి ఒక గృహంలోకి వెళ్ళాలి అంటే ఆ గృహం ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఆ గృహంలోకి వెళ్ళిపోతాడు. ఉదాహరణకు ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, మన గృహంలోకి ఆహ్వానిస్తున్నామంటే ఏం చేస్తాం? ఎక్కడెక్కడ నీట్గా సర్ది పెడతారు. ఫర్నిచర్ ఎక్కడ ఉండాలా
ఆయన వచ్చినప్పుడు కూర్చునే స్థలం, ఆ చైర్ ఎలా ఉండాలో అన్ని నీట్గా సర్ది పెట్టి ఆయనను ఆహ్వానిస్తాం. చూడండి, అటువంటి వ్యక్తులని ఆహ్వానిస్తే ఎంతో జాగ్రత్త పడతామే. మళ్ళీ పరిశుద్ధాత్మను మన దేహంలో, మన హృదయంలో నివసించాలి అంటే మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి. అందుకే హృదయంలో నుంచి ప్రతి తలంపు, ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ చేత నిన్ను నింపుతాడు, అభిషేకం చేత నిన్ను ఆయన తన ప్రభావంలో కృమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన దేహము దేవునికి ఆలయమై ఉండాలి. అప్పుడే ఆయన నీట్గా ఉంది కాబట్టి వెంటనే యేసయ్యా నా హృదయంలోకి రావా అనగానే వెంటనే వచ్చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రతి హృదయం నుండి వచ్చే ప్రతి ఆలోచన, తలంపులో అన్నీ కూడా ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధమైన వాటి వైపు చూసినప్పుడు అవి పరిశుద్ధమైనవిగా ఉంటాయి. అందుకే దేవాతి దేవుడు, అద్భుతమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయిన. అందుకే మీ తలంపుల ఆలోచనలు నేను ఎరుగుదును, మీ తలంపుల ఆలోచనలు నేను ఎరుగుదును. మన హృదయం ఘోరమైనదే. అయితే ప్రభువు వద్దకు ఎప్పుడైతే వచ్చి మన హృదయాన్ని సమర్పించుకుంటామో ఆ ఘోరమైన వ్యాధిని దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థతను దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వెంటనే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఆయన క్లీన్ చేసినాడు. ఆయన అడుగు పెట్టాలి అంటే క్లీన్గా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్న ప్రతి వాటిని తెలుసు దేవుడు తొలగించి పరిశుభ్రంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు మంచి ఆలోచన, మంచి తలంపులు నీకు అనుగ్రహిస్తాడు. కనుకని మన దేహము దేన్ని ఆశించకూడదు. ఎవరిని ఆశించాలంటే యేసుక్రీస్తు ప్రభువును. హల్లెలూయా. యేసయ్యా నీవు నాతో ఉంటే చాలయ్యా, నా హృదయంలో నీవు ఉంటే చాలు ప్రభువా, నాకు ఏది కూడా అక్కర్లేదు అని ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావో ఆయన వెంటనే నీ హృదయంలో నివాసం చేయడానికి ఆత్మస్వరూపిగా దేవుడు ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. అలాగే ఎంటర్ అయినప్పుడు మనలో చెప్పలేని ఆనందము, సంతోషము, ఆయన స్తుతి గానములతో ఆరాధిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవునికి ఇష్టకరమైనటువంటి ఎన్కౌంటర్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన హృదయము దేవుని యొక్క ఆలయముగా మార్చబడాలి. మన హృదయం దేవుని యొక్క ఆలయముగా మార్చబడినప్పుడే ఆ ఆలయంలో నివసించుటకు యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే మన హృదయం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంటే క్లీన్గా ఉండాలి. మన హృదయం ఎల్లప్పుడూ క్లీన్గా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు లోబడి గ్రహించాలి. నీ హృదయం గాయమై ఉన్నదా? ఆ గాయాన్ని మాన్పే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అనేకులు నీ హృదయాన్ని గాయపరిచినారా? ఆ గాయములను కట్టి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. మొదటిగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఆయనకు సరెండర్ అయిపోతావో వెంటనే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. వెంటనే దేవుడు ఘనమైన కార్యములు చేస్తాడు. అందుకే మన దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. ఆయన ఏదో నార్మల్ దేవుడు కాదు. ఆయన అందరిలాగా అనుకుంటుంటారు కదా, అలాంటి దేవుడు కాదు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు. హల్లెలూయా.
ఎవరికి ఆయన బాగా అర్థమవుతాడంటే ఆయనను బాగా ప్రేమించి ఆయన మాటకు లోబడి ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు బాగా అర్థమవుతాడు. హల్లెలూయా. అప్పుడే దేవుడు బాగా అర్థమయ్యేది. అంతేగాని మందిరానికి వచ్చినాం, వాక్యం విన్నాం, వెళ్ళిపోయినామంటే అటువంటి వారికి అర్థం కాదు. ఆయనలో మనం లీనమైపోవాలి, ఆరాధనలో మనం లీనమైపోవాలి, వాక్యం ప్రకటిస్తుండగా వాక్యంలో మనం లీనమైపోవాలి. అప్పుడే దేవుడు తెలుసా ప్రతి వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. నువ్వు లీనమై ఉన్నావు కనుక దేవుడు నీ మనస్సు, నీ హృదయాన్ని మార్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బాలుడైన సమూయేలు ఎందుకు అంతగా దీవించబడ్డాడు? ఎందుకు అంతగా దీవించబడ్డాడు? ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఒకటే, 3.5 years ఆ యొక్క యేసులోనే ఏమి దేవునికి లోబడినాడు, దైవ జనునికి లోబడినాడు. హల్లెలూయా. ఆ వయసులో భక్తి అంటే ఏమో తెలియదు ఎవరికి కూడా. ఇంకా ఏమి భక్తి అంటే ఏమో తెలీదు. ఇంకా పాలు త్రాగే వయస్సు అది. కానీ సమూయేలు తెలుసా, అన్నా గర్భంలో నుంచి నిజంగా దేవుడే అన్నా గర్భంలో నుంచి సమూయేలును పుట్టించినాడు. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, అంత చిన్న ప్రాయంలోనే సమూయేలు ద్వారా ఆయన నామాన్ని గణపరచుకోవాలి అని. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అందరికీ వయసు పెరుగుతున్నది కానీ భక్తి ఏమాత్రం పెరగడం లేదు. పెరిగి పెద్దవారు అవుతున్నారు, యవనస్తులు అవుతున్నారు, మిడిల్ ఏజ్ పర్సన్స్ అవుతున్నారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి. అయినా కూడా వారిలో ఏ మాత్రము భక్తి పెరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఆ భక్తి అలాగే ఒక మూలన కూర్చోబెట్టినారు. అంతే, ఒక మూలన కూర్చోబెట్టినారు. ఎంతో ఇది అవమానకరం. దినదినము మనం మంచి ఫుడ్ తినాలని ఆలోచిస్తాం, మంచి ఆహారం తినాలని మనం కోరుకుంటాం. కానీ ఈ దినము నేను మంచి భక్తి చేయాలి, ఈ దినము నా ప్రభు కోసం నేను పని చేయాలి, ఈ దినము నేను ప్రభువును స్తుతించాలి, ఈ దినం ప్రభు మాట ప్రకారం నేను నడుచుకోవాలి అన్న ఆశ ఏ వ్యక్తిలో కూడా ఈనాడు కనబడడం లేదు. వాళ్ళు చిన్ని పిల్లలైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, ఎవరైనా కూడా. అయితే కొంతమంది మాత్రం ఉంటారు, కొంతమంది మాత్రం తప్పకుండా ఉంటారు. వారిని బట్టి దేవుడు తెలుసా ఆనందపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మేము విన్నాం ఇక చాలు, మేము చూసినాం ఇక చాలు అంటే సరిపోదు. గ్రహించండి అంటున్నాడు దేవుడు ఇక్కడ. విన్న వాక్యమును మీరు గ్రహించండి. ఆ పాట పాడుచూ ఉండగా మీరు గ్రహించండి. అప్పుడే మీ హృదయంలోకి పరిశుద్ధాత్ముడు తన అభిషేకాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుకనే మన భక్తి అనునిత్యము పరిపూర్ణమగునట్లు మనము దేవుని వైపు చూడాలి. అప్పుడే మనము మంచి భక్తి చేయగలము, దేవునికి ఇష్టకరమైన భక్తి చేయగలము. మన హృదయాన్ని ఏ ఒక్కరు కూడా పాడు చేయలేరు, ఏ అపవాదిగాడు కూడా మన హృదయాన్ని పాడు చేయలేడు. ఎప్పుడైతే అపవాదికి నువ్వు చోటు ఇస్తావో వాడు తప్పకుండా నీ హృదయాన్ని కలుషితం చేసేస్తాడు. కనుకనే అపవాది గారి తప్పు ఇందులో ఎంత మాత్రం లేదు. నీవు అవకాశం ఇస్తున్నావు కనుకనే వాడు నిన్ను కలుషితం చేసేస్తున్నాడు, వాడు నీ హృదయాన్ని కలుషితం చేసేస్తున్నాడు. అందుకే ఎందుకంటే నీవు అవకాశం ఇస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇస్తావో వాడు ఒక గుంట నక్కలాగా కాచుకుంటాడు నీ పక్కనే, వెంటనే వాడు ఎంటర్ అయిపోతాడు. అంతే. కనుక నీవు అవకాశం ఇవ్వకుండా దేవుని మీద ఆధారపడితే వాడు ఎంతకాలం నిన్ను కాచుకొని ఉన్నా కూడా ఏది కూడా జరగదు. హల్లెలూయా. అవకాశం ఇవ్వకూడదు. అందుకే హృదయము నిన్నే మోసం చేస్తుంది. హృదయము
నీ తలంపుల ఆలోచనలన్నింటినీ చెడ్డవిగా ఉన్నట్లు నిన్ను మోసం చేస్తుంది. ఏ వ్యక్తిలో, ఏ మనిషిలో నిన్ను మోసం చేయవలసిన అవసరం లేదు. నీ హృదయమే నీకు ఒక శత్రువు, అంతే. నీ దేహమే నీకు ఒక శత్రువు. కనుక ఫస్ట్ వీటిని మనం జయించాలి. వీటిని ఎప్పుడైతే మనం జయిస్తామో దేవుడు తెలుసా, మనుషులను జయించే కృపను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ మన హృదయాన్ని, మన దేహాన్ని మనం జయించాలి అంటే, మన శరీరాన్ని మనం జయించాలి అంటే ఇవన్నీ కూడా దేవునికి సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈనాడు తెలుసా, అనేకులు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నేను ఒకప్పుడు వ్యభిచారిని, ఇప్పుడు దేవుడు నన్ను మార్చినాడని. ఎంత మంచి సాక్ష్యము. నేను అబద్ధికుడను, దేవుడు ఇప్పుడు నన్ను మార్చినాడు. నేను హంతకుడను, దేవుడు నన్ను మార్చినాడు అని ఎంతో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అలా మారడానికి కారణం ఒక్కటే, వారి హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ప్రభువా, ఇది తప్పు కదా, నాకు తెలియదయ్యా, నేను విడిచిపెడతాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటుండగా పరిశుద్ధాత్ముడు వారిని దర్శిస్తాడు. హల్లెలూయా. వారిని తాకుతాడు, అంతే. వారి హృదయం అంతా మలినమైన వారి హృదయము పరిశుద్ధమైనదిగా మారిపోతుంది. అప్పుడే వారు వచ్చి సాక్ష్యం చెప్తారు. నెలకు 2 నెలలకు వస్తారు, సాక్ష్యం చెప్తారు, దేవుడు నన్ను మార్చివేసినాడు, దేవుడు నన్ను మార్చివేసినాడు. అదేనండి మన జీవితంలో జరిగే గొప్ప మార్పు. పరిశుద్ధాత్మను మాత్రమే కలుగజేస్తాడు. అందుకే నీ హృదయం ఎప్పుడైతే దేవుని సమర్పించుకొని ఒక తీర్మానం తీసుకుంటావో, నీ హృదయంలో గొప్ప మార్పును కలుగజేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. మన హృదయం దేవునికి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా మన హృదయము ప్రతి నిమిషము, ప్రతి క్షణము పరిశుద్ధమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మానవుల యొక్క హృదయం, మనుషుల యొక్క హృదయంలో నుంచి ఈ వచ్చే పడిది చెడ్డవి కూడా అన్ని కడిగివేయబడాలి అంటే దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. అప్పుడే దేవుడు తెలుసా, వాటిని అన్నింటినీ తొలగిస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయనే ఆరాధనకు యోగ్యుడిగా, స్తుతిగీతములకు పాత్రుడిగా నీ హృదయంలోకి ఆయన ఎంటర్ అయిపోతాడు. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. దేవుని మాటకు లోబడండి. మాటలను విన్న తర్వాత గ్రహించండి, ఏది సత్యము, ఏది అబద్ధం, ఏది నిజము, ఏది అసత్యమో మీరు గ్రహించగలిగితే చాలు. దేవుని మాటకు విధేయత చూపుతారు. దేవుని మాటలను హృదయంలో భద్రపరచుకున్నందుకే దావీదు అంటున్నాడు, నీ మాటలను బట్టియే, నీ మాటలు నా హృదయంలో దాచుకోవడం ద్వారానే నేను పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాను అన్నాడు దేవుడితో దావీదు. నీ మాటలను బట్టి నా హృదయంలో పాపం చేయకుండా అవి జాగ్రత్తగా నీ మాటలు చూసుకున్నానయ్యా. చూసుకోవాలి అంతే. దేవుని మాటలు వినడం కాదు, మన హృదయంలో దాచుకుంటే మనం పాపం చేయాలంటే, మనం తప్పు చేయాలంటే మనలో ఏం కలుగుతుందంటే భయం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా భయం అనేది కలుగుతుంది. ఆ భయం పరిశుద్ధాత్ముడే కలుగజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే మనం ప్రక్కకు వెళ్ళిపోవాలి. అందుకే అనేకులు ఈనాడు ఈజీగా పాపంలో పడిపోతున్నారు అంటే వారు ప్రక్కకు జరగడం లేదు, వాటికి ఎదురుగానే పోతున్నారు. కనుకనే అపవాదిగానికి చోటు ఇస్తున్నారు. కనుకనే వారి హృదయం ఏమవుతుండే మలినమైపోతున్నది, పాపంలో పడిపోతున్నారు, తాగుడనేటువంటి వ్యసనంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మంచి సాక్ష్యాలు ఇస్తారు, పచ్చి తాగుబోతుంది నేను మారిపోయానని. దేవునికి స్తోత్రం. అలాగే ఉండాలి. ఒక నెల ఉండి, ఒక 2 నెలలు ఉండి
తర్వాత మళ్ళీ తాగుడుకు బానిసైతే అది సాక్ష్యం కాదు. కానీ బ్రతికినంత కాలము దేవుడు నిన్ను విడిపించినాడు కనుక విడిపించిన దేవుని గణపరుస్తూ ఆయన మార్గంలో నువ్వు కొనసాగాలి. హల్లెలూయా. అందుకే 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు, దేవుడు అందరినీ స్వస్థతను దయచేసినాడు. కానీ 10 మంది వెలుచుండగానే వారు శుద్ధులైనారు. అయితే తిరిగి ఒక్క వ్యక్తి వచ్చినాడు. ఆ వ్యక్తి ఎవరంటే దేవుణ్ణి నమ్ముకోలే. చూడండి, ఆయనకి ఎంత విశ్వాసమో. నాకు స్వస్థతనిచ్చిన ఆయన వద్దకు వెళ్ళి నేను చెప్పాలి అని తిరిగి రిటర్న్ అయినాడు. యేసుక్రీస్తు ప్రభువు వద్దకు వచ్చినాడు. ఆయన చూస్తున్నాడు, దారిలో 10 మంది శుద్ధులైనారు, కానీ ఒక్క వ్యక్తి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ ఒక్క వ్యక్తిని చూడలేదు. మిగిలిన 9 మంది ఎక్కడున్నారు, వారు రాలేదే అని యేసయ్య వారి వైపు చూస్తున్నాడు. అందుకే ఈ శుద్ధుడైనటువంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయనకు విశ్వాసం లేదు. 10 మందితో కలిసి వచ్చినాడు అంతే, కానీ దేవుడు స్వస్థపరిచినాడు కనుక ఆయన వద్దకు తిరిగి వచ్చినాడు. హల్లెలూయా. స్వస్థపరిచిన దేవుణ్ణి ఆ ప్రాంతం అంతా ఏం చేసినాడు? ప్రకటించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి యేసయ్య చేసే కార్యం. మన జీవితాల్లో మంది చెడిపోయే జీవితం, మన జీవితం ఎందుకు పనికిరాదు? మన జీవితాన్ని దేవుడు బాగు చేసినాడంటే దేవుడు నీ ద్వారా తన నామాన్ని ఘనపరచుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. స్వస్థత పొందిన ఆ వ్యక్తి వచ్చినాడు, యేసయ్యను చూసినాడు. థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు, దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళినాడు. తనకు కలిగిన అస్వస్థత, ఆ కుష్ఠరోగం నుండి విడుదలిచ్చినాడు కనుక యేసయ్యను ప్రకటించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. యేసయ్యకు మహిమ తెచ్చేటువంటి జీవితాన్ని జీవించాలి. కుష్టి వ్యాధి అంటే భయంకరమైనది. ఆ కుష్టి వ్యాధి వస్తే తప్పకుండా చనిపోతారంతే. అంటే కృంగి కృషించి ఆ చేతులకు, కాళ్ళకు, వేళ్ళకు పురుగులు పట్టి చనిపోతారు. కానీ దేవుడు మాట ద్వారా స్వస్థతనిచ్చినాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ మాటకు లోబడినాడు, స్వస్థత కలిగింది. తిరిగి వెనక్కు రిటర్న్ అయినాడు. ఎవరి వద్దకు అంటే యేసయ్య వద్దకు. ఈనాడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, నీ గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. తిరిగి ఆయన వద్దకు రాలేకపోతున్నారు. అందుకే ఈనాడు ఆశీర్వాదాల కోసమే, వాటి కొరకే యేసు క్రీస్తు వద్దకు అనేక మంది విశ్వాసులు వస్తున్నారు. తిరిగి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి రావడం లేదు. యేసయ్య బాధ అదే. ఆయన నామాన్ని ఘనపరిచి అనేకులు తెలుసా ఆయన వైపు నడిపించాలనే దేవుని ఆశ. అందుకే దేవుడు స్వస్థతనిస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం కూడా ఇలాంటి జీవితం జీవించాలంటే మనకు మంచి హృదయాన్ని ఇచ్చిన దేవుణ్ణి, మంచి దేహాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగానో గనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏ యొక్క లోటు లేకుండా దేవుడు చూస్తున్నాడంటే దేవుని నామాన్ని నేను గనపరచాలి. హల్లెలూయా. అందుకనే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడు సమస్తము చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. సమస్తము చేయగల దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే నీ దేహాన్ని కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. నీ హృదయం బాగుంటే నీ దేహం అంతా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం బాగుంటే నీ శరీరం బాగుంటుంది. అందుకే శరీర ఇచ్చల ప్రకారం నీవు నడుచుకోవద్దు, క్రీస్తు మాటల ప్రకారం నీవు నడుచుకుంటే చాలు. దేవుడే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం. మనం ముందు కొనసాగుతాం. ముందున్న సమయం ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం తిని త్రాగవలే. ఒక మంచి సహవాసం, ఆ సహవాసంలో మనం భాగస్థులము అవ్వాలి అంటే మన హృదయము దేవునికి ఆలయముగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక వాక్యం విన్న ప్రతి ఒక్కరూ, లైవ్ చూస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభువుకు, ఆయన అధికారం కలిగిన నామానికి మీరు దాసులుగా ఉండండి. మీ హృదయాన్ని సమర్పించుకోండి. దేవుడు మీ హృదయాన్ని మార్చివేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు సమర్పించుకుంటే రాతి గుండ లాంటి నీ హృదయాన్ని మాంసపు హృదయంగా మారుస్తాను, సున్నితమైన హృదయంగా మారుస్తాను అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ నీ హృదయం ఇంకా బండలాంటి హృదయం ఉన్నదేమో, దేవుని మాటలు వింటున్నావు కానీ గ్రహింపు లేకుండా జీవిస్తున్నావేమో, దేవుని మాటలు వింటున్నావు కానీ అలాగ జీవించడానికి నీ హృదయము సిద్ధపాటుగా లేదేమో, ఒక్కసారి ఆలోచించు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. ప్రభువా, ఇక నుంచి ప్రభువా, నీ మాటకు లోబడి ఈ లోకంలో జీవించే కృపను నాకు దయచేయండి, నా హృదయాన్ని పరిశుద్ధపరచండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు తప్పకుండా వారి హృదయాన్ని దేవుడు తెలుసా నూతన పరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, ఇంతవరకు మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తోత్రం. అయినా మా దేహం కావచ్చు, మా హృదయం కావచ్చు, ఎక్కడైనా నీకు ఆయాసకరంగా ఉంటే మీ రక్తాన్ని ప్రోక్షించు. అనేక మంది బిడ్డలు కూడా తండ్రి పశ్చాత్తాపంతోనైనా వారు నీ వైపు చూస్తూ ఉండదు తండ్రి. మీరే కృప చూపించండి. వారి అంతరంగ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీవే. బిడ్డలు ప్రభా, తెలుసో తెలియకో చేసిన ప్రతి పొరపాటును బట్టి, ప్రతి వాటిని బట్టి నైనా క్షమించుటకు గొప్ప దేవుడు నీవే ప్రభువా. మీ రక్తాన్ని ప్రోక్షించండి. వారి హృదయం అంతా క్లీన్గా ఉండినట్లు తండ్రి మీ రక్తాన్ని ప్రోక్షించండి. వారి హృదయంలో మీరు నివసించినట్లు వారి దేహాన్ని ఆలయముగా మలుచుకున్నట్టు తండ్రి మీరే కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నిదాశ్రముగా మేము ముందు కొనసాగుతున్నాం దేవా. తలంపులు ఆలోచన ప్రతి వాటిని బట్టి నైనా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. మమ్మల్ని నూతనపరచండి. ఎందుకంటే మా హృదయం ఘోరమైన వ్యాధి కలది, మోసం చేస్తుంది ప్రభువా. కానీ నువ్వు మోసం చేసే దేవుడు కాదు నైనా. ఒక్కసారి ప్రభు నీకు హృదయాన్ని సమర్పించుకుంటే మరణం వరకు నైనా చేయి విడిచే దేవుడు కాదు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. మీ ఆది నుంచి నడిపించండి, కృప చూపించండి నాయన. నీ మాటలు ప్రకటించడంలో మీరు కృప చూపిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కనుక ముందున్న సమయం ప్రభు సంస్కారం కనుక పాల్య భాగస్థులు అవుతుండగా